నమస్తే, మీరు చూసిన దేశం కోసం నా రైతు. అయితే మనం ఈరోజు వచ్చేసి పడకల్లు విలేజ్, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి డిస్టిక్. చూడండి, మన దగ్గర ఉన్నటువంటి గణేష్ చాలా రోజులు డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. మరి అసలు ఈ డైరీ ఫామ్లోకి ఎందుకు వచ్చారు, ఎప్పటి నుంచి ఈ యొక్క ఆవుల మెయింటెనెన్స్ అని చేస్తున్నారు, ప్రస్తుతం చూస్తే ఎలాంటి ఆవులు ఉన్నాయి, ఈ ఆవులతో పాటు ఈ మధ్యనే కొన్ని గేదెలు కూడా తీసుకున్నారు. ఇట్లా వారి యొక్క మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉంది, ప్రస్తుతం చూస్తే ఈ యొక్క మిల్కింగ్ రేట్లు కానీ ఇట్లాంటి కొన్ని డైరీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఆ వివరాలు కూడా మరి గణేష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో గణేష్. హాయ్ అన్న, నమస్తే. ఒకసారి హాయ్ అన్న, అందరికి నమస్తే. నా పేరు గణేష్ అన్న. ఈ పడకల్ విలేజ్, మండలం తలకొండపల్లి, డిస్టిక్ రంగారెడ్డి. మామూలుగా మీరు అంటే స్టడీ చేసిరా, ఎట్లా ఈ యొక్క ఆవుల పొజిషన్లోకి వచ్చారు? అన్న నేను డిగ్రీ వరకు చేసిన, డిగ్రీ వరకు చేసేసి ఇండియన్ ఆర్మీలా అంటే దానికోసం ప్రాక్టీస్ చేసిన. నా బ్యాడ్ లాక్ అదృష్టమో తెలియదు, లాక్డౌన్ పడ్డది. లాక్డౌన్ నుంచి ఇక ఈ ఫీల్డ్లోకి వచ్చేసిన. ఆ టైంలో నాకు మ్యారేజ్ అయిపోయింది అన్న. అయిపోయి 3 years అవుతుంది మ్యారేజ్ అయిపోయి. డిగ్రీ అయిపోయిన తర్వాత దానికి ప్రయత్నం చేశారు? అంటే డిగ్రీలు ఉన్నప్పుడు ఆ టైంలోనే ట్రై చేస్తుంటే అన్న. ట్రై చేస్తే లాక్డౌన్ వచ్చింది, అది అక్కడికి ఆగింది అన్నట్టు. అక్కడికి అయిపోయింది. మళ్ళీ ప్రయత్నం చేయలేక? ప్రయత్నం చేయలేదన్న. సరే, ఓకే. అంటే మీకు ఎంత ఉంటుంది పొలం అన్న? 6 ఎకరాలు ఉంటుంది. 6 ఎకరాలు ఉంటుంది. అంటే ఈ యొక్క డైరీ మెయింటెనెన్స్ కు ఎంత తీసుకున్నారు? 2 ఎకరాలు తీసుకున్నాం అన్న ఈ డైరీ మెయింటెనెన్స్ కోసం. 2 ఎకరాలు. ఓకే. ఈ 2 ఎకరాల్లో ఏమేమి మేత పెట్టుకున్నారు మీరు? అన్న ఇప్పుడు ఈ సొప్ప పెట్టుకున్నాం, సూపర్ నేపర్ పెట్టుకున్నాం, మక్క సొప్ప, మళ్ళీ బయటికెళ్ళిగా ఉరిగడ్డి, ఏమన్నా అవసరం ఉంటే సైలేజ్ అయితే తెప్పించుకుంటాం అన్న. ఓకే, సరే. అంటే మీకు ఈ 2 ఎకరాలకు సరిపోయేంత వాటర్ ఉంటాయండి? వాటర్ ఉంటాయన్న, సరిపోతుంది. సరే. అంటే మీరు ఈ యొక్క డైరీ అనుభవం ఎలా తెలుసుకున్నారు? మళ్ళీ ఈ యొక్క ఆవుల మెయింటెనెన్స్ అంతా మీకు అంటే చిన్నప్పటి సంది ఇదే ఫీల్డ్ ఉన్నామన్న. మా నాన్న అదే చేసేది, మేము కూడా అదే చేసుకుంటూ వస్తున్నాం. అంటే చదువుకుంటూ 2 పనులు చేసుకుంటూ ఈ ఫీల్డ్లోకి వచ్చామన్న. ఇంకా పాలబుతుంది మనకు ఆ ఫీల్డ్ ఉండేసి, మనకు కూడా ఆవులు ఉంటే బాగుంటుంది, మనం కూడా ఆవులు తెచ్చుకుంటే ఎవరిని ఎందుకు గిమ్లాడేది, మన పాలు మనకైతే కూడా బెటర్గా అనే ఆ ఉద్దేశంతో తెచ్చుకున్నాం. ఓకే. అంటే మీకు మీ నాన్నగారు కంటిన్యూ చేస్తారు కాబట్టి దాంతోపాటు డైరీ ఉంది? డైరీ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఎన్ని ఆవులతో మీరు ప్రస్తుతం మెయింటైన్ చేస్తారు? ఇప్పుడు అన్న 6 ఆవులతో మెయింటైన్ చేస్తున్నాం అన్న. 6 ఆవులు. ఓకే. అంటే ఈ 6 ఆవులు ఉంటేనే కొంచెం ఇంకేమైనా ఎక్కువ ఉండేనా? అంటే ఇంత ముందుకు ఉంటుండే అన్న, 6 ఆవుల కంటే ఎక్కువ ఉండే. కాకపోతే హై కెపాసిటీ లేకపోతుండే అన్న. మిల్కింగ్ 5 లీటర్లు 4 లీటర్లు అది ఇచ్చేది. మనం ఉండేది వర్క్ చేసేది ఇదే చేస్తున్నాం కదా, అది అట్లా అని చెప్పేసి దాంట్లో తీసేసి మనం పెద్ద పెద్ద ఆవులను తీసుకున్నాం. 10 లీటర్స్ 8 లీటర్స్ ఇచ్చే కెపాసిటీ ఉన్న ఆవులను తీసుకుందామని తీసుకున్నాం. అంటే హెచ్ఎఫ్ ఆవులు. హెచ్ఎఫ్ ఎంత పర్సెంట్ ఇవా అన్న? ఇది 8 నుంచి 9 వరకు ఇస్తుంది అన్న ఆవు. అవతలది వచ్చేసి అది 10, 11 అన్న. అవతలది 14, 13 వరకు ఇస్తుంది అన్న ఆవు. అవతలది మన ఇంటి అవే, కాకపోతే అది హెచ్ఎఫ్, అది దెర్సి హెచ్ఎఫ్ 2 మిక్సింగ్ ఉందన్న. అది 8 అంతవరకు ఇస్తుంది అన్న. అవతలది 7, అవతలది కూడా ఇక 10 వరకు ఇస్తుంది అన్న. ఓకే, సరే. అయితే ఈ యొక్క అంటే మనకు ఈ మంచి ఎక్కువ పాలిచ్చేటువంటి ఆవులు మీరు సెట్ చేసుకుంటారు. ఓకే. ఈ ఎక్కువ పాలిచ్చే ఆవులను మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు? అంటే ఇక్కడ అక్కడికి వెళ్ళి చింతమందికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చిన ఆవులు ఉంటాయి కదన్నా, ఇలా చెట్లలో అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాం అన్న. ఓకే. ఎంత ఖర్చు పెట్టి తీసుకున్నారు? అప్పుడు మేము తీసుకున్నప్పుడు 2 years తీసుకున్నప్పుడు ఇది 80,000 పడ్డాన. 85,000. అవతలి 90, అవతలి 1,00,000. ఇంకా అవతలి అంటే 70,000. ఇంకా 2 ఆవులు మా ఇంటివే ఉండే అన్న ఆవులు. 2 ఆవులు అంటే మొత్తం యావరేజ్ చూసుకుంటే 70,000 నుంచి 80,000 వరకు ఖర్చు తీసుకున్నాం. ఓకే, సరే. అంటే ఇప్పుడు ఇవి హెచ్ఎఫ్ కదా, అంటే మీకు మీ వెదర్ లో మంచిగా సెట్ అయినాయి? ఇక్కడ సెట్ అయినాయి. ఫస్ట్ కొంచెం ట్రబుల్ ఇచ్చినాయి, చాలా ఇబ్బంది పెట్టినాయి. ఇబ్బంది పెడితే ఇక డాక్టర్ తోటి కన్సల్ట్ అయ్యి ఆయన టైంకి రాకపోతే మనం ఓన్గా ట్రీట్మెంట్ చేసుకోవడం, గ్లూకోజ్ లెక్కించుకోవడం కానీ వాళ్ళకు ట్రీట్మెంట్ చేసుకొని ఇప్పుడు సెట్ చేసుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఏడ కట్టేసినాం వేస్తే ఎక్కడైనా తిరుగుతాయి, ఎట్లా ఈ వాతావరణం సెట్ అయిపోయినాయి అన్న నాకు. అంటే ఇప్పుడు మీరు కంప్లీట్ షెడ్లో ఉంచుతారా ఎట్లా అన్న? అంటే పచ్చగడ్డి ఉన్నది అనుకో, తిప్పి మేపుతాం అన్న. దాంట్లో కూడా కాలు ఫ్రీగా అయ్యి కొంచెం అది ఉంటుంది కదా అన్న. ఇళ్ళనే కట్టేస్తే అది అయిపోతుంటాయి కాబట్టి తిప్పి మేపి మళ్ళీ కుట్టి పోస్తాం అన్న. కుట్టి వేస్తాం, 2 విధాలుగా వేస్తాం. మీ దగ్గర సూపర్ నేపియర్ అంటే ఈ సూపర్ నేపియర్ ఎప్పటి నుంచి పెట్టుకున్నారు? సూపర్ నేపియర్ అన్న దాదాపు 5-6 years మెయింటైన్ చేసాం అన్న. అక్కడ పైన ఉండేది వేరే మన షాద్నార్కి వెళ్ళి తీసుకొచ్చినాం అన్న. షాద్నార్కి వెళ్ళి తీసుకొచ్చి నాటినాం. అప్పటి నుంచి ఇంకా దాన్నే ఆ మడిని ఇంకా పెంచుకుంటా ఇంతవరకు తీసుకొచ్చాం. ఓకే. అంటే ఇప్పుడు కంప్లీట్గా ఓన్లీ పచ్చి ఇస్తారా ఇంకేమన్నా? పచ్చి, మక్క సొప్ప, మళ్ళీ ఒరిగడ్డి, ఇంకా పక్కన దొరికితే మన అది దాన్ని ఏమంటారన్న,
ఓకే, జొన్న సొప్ప అన్న. జొన్న సొప్ప. సరే, అయితే ఇప్పుడు వీటికి ఈ మేతతో పాటు మళ్ళీ మీరు దానా ఏమిస్తారు అన్న? దాని వచ్చేసి మనకు బీరకల్లి, బిస్కెట్, అప్పుడప్పుడు మక్క పిండి ఉంటుంది కదన్న, మన పొలంలో వండింది బయటికి తీసుకురాం, మన పొలంలో మీరు మక్కలు పండిస్తారు కాబట్టి అది చేస్తాం అన్న. ఓకే, సరే. అంటే ఇప్పుడు నేను చూసింది ఏంటంటే మీరు బీరుకల్లి కొంచెం తర్వాత ఇంకా వేరే ఏదన్నా బిస్కెట్ అన్న. ఓకే, అంటే ఈ రెండు కలిపి మీరు కొంచెం వాటర్ లాగా చేసి ఇస్తారు. అవును. అంటే ఎందుకు అట్లా అంటారు అన్న? ఇప్పుడు డైరెక్ట్ దీనికి అలవాటు అయిపోయిన తర్వాత గట్టి చేసిన అనుకో వాటర్ తాగుతలేవన్నా, అట్లా అని చెప్పేసి ఇక దాంట్లో ట్రబ్లో పెట్టి మినిమం ఒక ఆవు 40 లీటర్ల నీళ్ళు తాగాలన్న, తాగాలి. అది దాంతో ఇవి వేసినాం అనుకో, ఈ పచ్చి తింటున్నాయి కదన్న, ఇందులో వాటర్ పర్సెంట్ ఎక్కువైపోయి తాగుతలేవు, వాటర్ తాగుతలేవు. ఎక్కువ తాగకపోవడం వల్ల ఇట్లా పెట్టినాం అనుకో, వాటర్ తాగుతూనే ఏ ఆవు ఎంత తాగుతున్నది కూడా మనకు అర్థమైపోతుంది. ఓకే, అంటే మీరు కొంచెం గట్టిగా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసేది, తీసుకుంటలేవు, వాటర్ తీసుకుంటలేవు. అది తింటే వాటర్ తాగట్లేదు, వాటర్ తాగడం కోసం మీరు ఈ విధంగా రెండు. అయితే ఇప్పుడు ఏదైతే బీరకల్లి ఉందో అది ఎంత ఇస్తారు అన్న? ఒక కావుకి వచ్చి 2 కిలోల నుంచి 2 కిలోలన్నర ఇస్తాం అన్న. ఓకే, ఫస్ట్ టైం ఒక టైం అంటే ఒక పూటకి. సో దాంట్లో మళ్ళీ మీరు బిస్కెట్ వేసారు. అవును. అది ఎంతగా ఇస్తారు దాంట్లో? అది ½ కేజీ వరకు వేస్తాం అన్న. ½ కేజీ వరకు. ఓకే, ఈ రెండింటి కాస్ట్ ఎట్లుంటుంది చెప్పండి మనకు? బీరకాయలు వచ్చేసి మనకు 10 రూపాయల నుంచి 11 రూపాయల వరకు వేస్తారన్న కేజీ. బిస్కెట్ వచ్చేసి 650, 700 మధ్యన ఉంటాను. 25 కేజీ. 25 కేజీ. ఓకే, మనకు కేజీ ఎంత రావచ్చు? కేజీ అన్న, కేజీ వరకు వస్తే 20 రూపీస్ పడుతుంది. 20 రూపీస్. ఓకే, ఇది ఒక 10 రూపీస్, అది ఒక 20 పెట్టుకో. అంటే పూటకి ఒక దాదాపు మీరు ఒక ఆవుకి 20 రూపీస్ వరకు ఖర్చు పెడతారు. ఒక ½ కేజీ ఇస్తారు కాబట్టి మనకు ఒక 10 రూపాయలు. సరే, ఓకే. అంటే ఇప్పుడు రెండు కలిపి ఇవ్వడం ద్వారా మంచిగా తీసుకుంటాం, మంచిగా వాటర్ బాగా అవుతున్నాయి. ఓకే, అంటే మన బిస్కెట్ ను దీంట్లో కాకుండా డైరెక్ట్ ఇవ్వచ్చు. అది డైరెక్ట్ ఇస్తే అది మంచిగా జరుగు అయిపోయి గొంతులు ఇరిగిపోతుంది అన్న, అట్లా అయిపోయి ఆవులకు ఎఫెక్ట్, గాలి అది ఇబ్బంది అవుతుంది. సరే, ఓకే. మీరు మెడిసిన్ పరంగా డాక్టర్ని సంప్రదించి సెట్ చేసుకున్నారు. అంటే మీరు మేజర్గా ఇవి కొన్నప్పుడు కానీ ఇప్పటి వరకు కానీ కనిపించేటువంటి ప్రాబ్లమ్స్ ఏమి? ప్రాబ్లమ్స్ వచ్చేసి అన్న, ఆవులు ఫీవర్స్ వస్తాయన్న చాలా వరకు. కాళ్ళ అంటే మ్యాటు లేవు కదన్న, కాళ్ళ నొప్పులు, మళ్ళీ ఫీవర్ రావడం, ఆవులకు ఇది వాతావరణం ఒక్కొక్కసారి ఫుల్ అంటే ఎండగొట్టి సడన్గా వాన పడ్డాదనుకో, మొత్తం వాతావరణంకి అలవాటు కాకుండా జ్వరం రావడం అలాంటివి వస్తుంటాయి అన్న. ఎక్కువ శాతం ఆవులు కూలబడడం జరుగుతుంటాయి అన్న. అవును, అంటే అలా కూలబడ్డానికి కారణం ఏంటి అన్న? దాని కాల్షియం లోపం అన్న. ఆవులకు మనం పాలు వింటున్నాం, దాన పెడతాం. ఇది దాన క్వాంటిటీ లేదన్న మనకు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పాల రేట్కి చూసుకుంటే ఇది పెట్టడం అయితే ఉత్తమం అనిపిస్తుంది. అండ్ రేట్ ఎక్కువ ఉంటే పత్తికాయలు అవి పెడితే ఏం కాదు కదా, ఇక దానివల్ల కాల్షియం లోపం వచ్చేసి ఆవులు కూడా వాడడం జరుగుతుంది అన్న. అంటే ఈ కాల్షియం లోపం ఇప్పుడు కనిపిస్తుందా? మీరు దీన్ని నేను టైం టు టైం డీవార్మింగ్ చేసుకుంటాం. అది హెరిటేజ్ డైరీ ఉంటుంది అన్న, పాలబూతు. దానికి వెళ్ళి నేను కాల్షియం కానీ మినరల్ మిక్చర్ కానీ ఏమన్నా మన 3 నెలలకు ఒకసారి డాక్టర్ వస్తారన్న, అంటే ఇట్లా క్యాంపులకే వేస్తారు. వచ్చినప్పుడు నా వాళ్ళకి నేను చెక్ చేయించుకుంటాను, పక్క చెక్ చేయించుకొని చూపించుకుంటాం. మా డైరీలో వచ్చే ప్రతి ఒక్క రైతుకు మేము దగ్గర ఉండి చూపించుకుంటాం అన్న. ఇట్లా సరే, ఇప్పుడు ఈ కాల్షియం లోపం కనిపించినప్పుడు ఓరల్ ఇస్తారా, లిక్విడ్ రూపంలో ఇస్తారా వీటికి అన్న? ఆవు సీరియస్ ఉన్నది అనుకో ఓరల్ ఇస్తాం, మామూలు ఉన్నది అనుకో ఇంకా కాల్షియం ఇది కోసం అన్న, దానాలా కలిపేసి ఇట్లా డైరెక్ట్ నోడుకు. ఎన్ని రోజులు అట్లా కంటిన్యూ ఉంటుంది మళ్ళీ కాల్షియం? ఎప్పుడు ఇస్తారు రెగ్యులర్? అంటే 3 నెలలకు ఒకసారి ఇస్తామన్న. 20 లీటర్ డబ్బా ఉంటుంది, ఆ డబ్బాతోటి 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్క ఆవుకు దూడే కూడా వస్తామన్న. 3 నెలలకు ఒకసారి ఎన్ని రోజులు ఇస్తారు అక్కడ నుంచి? అక్కడ నుంచి అన్న ఒక ఆవు వారం రోజుల వరకు ఇస్తామన్న. అంటే ఎక్కువ తాపం, కొంచెం ½ లీటర్ అట్లా తాపుతాం అన్న. ఎక్కువ ఈ మినరల్స్ ఎప్పుడు ఇస్తారు మళ్ళీ? మినరల్ మిక్చర్ అన్న మనకు ఆవులు ఫ్యాట్ శాతం తక్కువ రావడం కానీ ఆ టైంలో మనకు ఆవు అర్థమైపోతుంటుంది కదా ఫ్యాట్ కూడా తక్కువ వచ్చింది, ఆ టైంలో ఇస్తాం అన్నట్టు మినరల్ మిక్చర్. దాన అంటే అగ్గిపేట అంత ఉంటుంది కదా, అగ్గిపేట మూత అంతా వేస్తాం, అది దానాలు వేస్తాం అన్న. ఓకే, ఫుడ్ పరంగా ఇది ఇస్తుంటారు మీరు. ఇకపోతే ఈ పచ్చిమేత అయితే మీరు ఎన్నిసార్లు ఇస్తారు? ఈ పచ్చిమేత రోజుకు 2 టైమ్స్ అన్న, 4 రబ్బులు, ఒక పొద్దున్న 2, సాయంత్రం 2, మళ్ళీ మార్నింగ్ 1 గడ్డి వేస్తాం. అవును, సరే. అయితే ఇప్పుడు ఈ యొక్క హై మిల్కింగ్ ఆవులకి
మీకు ఎక్కువ లీటర్ల పాలు ఇస్తున్నాయి కదా, అట్లా ఒకసారి మీకు ఎన్ని ఎన్ని నెలలు ఇస్తాయి అంటే ఒకసారి మనకు దూడలు ఇచ్చిన తర్వాత? కరెక్ట్ 3 నెలలు ఇస్తాయన్న. ఆవు 10 లీటర్లు ఇచ్చిందంటే 10 లీటర్ కరెక్ట్ 3 నెలలు ఇస్తుంది. దాని తర్వాత ఆవు పాలు ఇయ్యదన్న ఎదకి రావడం కానీ ఇంకా దాన్ని ఇంకా ఇయ్యలేదన్న పాలు 3 నెలల వరకు కరెక్ట్ 3 నెలలు అనుకోవాలి మనం. 3 నెలలు అనుకోవాలని కన్ఫర్మ్. తర్వాత ఒక పూట కూడా తీసుకోరా మనకి అంటే అన్న తర్వాత ఏం పాలు ఏమి ఉండవు మనకు? ఉంటాయి కానీ ఇంకా తక్కువ ఇంకా కట్టిందంటే ఇంకా మొత్తం ఒక పూట గేయాల్సి వస్తుంది అన్న. ఇప్పుడు మనం ఆవు దగ్గర రక్తం వచ్చేసి పాలు అవుతున్నాయి కదన్న, దీంట్లో కూడా అది కావాలి కదన్న, రక్తంతో కదా పాలు. అందుకోదానికి 2 నెలలు 3 నెలలు ఆపుతాం అన్న. తర్వాత నుంచి మీరు మళ్ళీ సెమనేయించడం చెమ్మనిపిస్తాం. సరే ఓకే. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మనకి ఈ యొక్క మిల్కింగ్ రేట్లు అంటే మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తే ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? అప్పుడు మేము స్టార్టింగ్ ఈ ఆవులను పెద్ద ఆవులు తెచ్చినప్పుడు మినిమం 40, 40, 41, 42, 38 అంతవరకు పడ్డదన్న. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఒక్క లీటర్ పైన 10 రూపాయలు తగ్గడం జరిగిందన్న. యావరేజ్ వస్తే ఇప్పుడు 32, 33 అన్న, అంత మించి ఎక్కువ లేదు రేటు. అయితే మీకు ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఆవులు ఫర్ టైంకి ఎన్ని పాలిస్తుంటాయి అంటే ఈ టైంలో 10 నుంచి 9 మధ్యాహ్నం 8 మధ్యాహ్నం ఇస్తుంటాయి. అంటే మీకు ఎన్ని అవుతాయి టోటల్ అన్న? అయితే అన్న 40 వరకు అయితే అన్న మనకు. టోటల్ 40. అంటే అన్ని ప్రజెంట్ ఇస్తే ఎక్కువ అవుతాయి కానీ కొన్ని కట్టి కొంచెం అది టైం మెయింటైన్ చేస్తాం. మినిమం 30 పైన అయితే అన్న మాకు 30 పైన ఉంటాయి. ఓకే 30 పైన మెయింటైన్ చేస్తాం. ఓకే అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎంత 30 ఇప్పుడు అన్న 32, 33 అన్న. అంతే అంతకంటే ఎక్కువ లేదు రేటు. ఇప్పుడు ప్రెసెంట్ గా మీరు తీసుకున్నట్టుంది గేదెలు? అవునన్న. అంటే ఎక్కడ తీసుకునేవి? నాది పెద్దూళ్ళ డైరీ ఉంటుంది అన్న, నా అంతనే ఓసారి అయితే ఆయన కాబట్టి ఆయనకు బర్రెలు ఎక్కువ ఉండడం వల్ల నాకు అమ్మేసిండు. అయితే నేను తీసుకున్నాను ఆ బర్రెలు. ఎంత పెట్టిరు అన్న? 2 బర్రెలకు వచ్చి 1,60,000 పెట్టినాం అన్న. 1,60,000. ఇప్పుడు పాలు ఇస్తున్నాయా? ఇప్పుడు లేదన్న, నెల టైం ఉంది. ఇంకా టైం ఉంది. ఓకే. ఇస్తే ఎన్ని ఇవ్వచ్చు మళ్ళీ? ఆయన చెప్పిండు అన్న 4 నుంచి 5 మధ్యన ఇస్తాయి, నేను 4.5 అయితే గ్యారంటీ ఇస్తా అని చెప్పేసిండు అన్న. అయితే దాంట్లో డైరీకి ప్రస్తుతం మీరు ఎట్లా ఉంది మళ్ళీ మీకు తోటి రైతులకు ఏం చెప్తారు, మీకు ఎట్లా ఉంది ప్రస్తుతానికి? అయితే మాకైతే ఇది కంఫర్టబుల్ రేట్ కాదన్న. మేము చేసే పనికి ఇది చేసేదానికి మాకు రేట్ కంఫర్టబుల్ రేట్ కాదు, కానీ ఈ ఫీల్డ్లో దినాం కాబట్టి ఇది కంటిన్యూ చేస్తున్నాం అన్న. అంత ప్రాఫిట్ అయితే ఏం లేదన్న ఈ విషయంలో. థ్యాంక్ యూ.